హలో ఫ్లేవర్ ఫ్యూషన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ జున్ను, అది కూడా ఏ కొలెస్ట్రాల్ మిల్క్ లేకుండా. మీ అందరికీ తెలిసిందే కదా, జున్ను అనేది ఒక డెలికసీ. ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. ఎప్పుడన్నా సరే కావు కానీ బఫెలో కానీ బేబీని కంటే అప్పుడు వచ్చే పాలతో తయారు చేసుకుంటారు. బట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలి అంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఒక దంచుకునే దాంట్లో అంటే మోటార్లో 1/2 టీ స్పూన్ పెప్పర్, 3 to 4 యాలుకలు తీసుకొని దంచండి. నాకు తర్వాతే తెలిసింది ఎక్కువ వేసానని చెప్పి 3 నుండి 4 చాలా ఎక్కువ. సో మీకు కనుక ఈ టేస్ట్ కొంచెం నోటికి తగులుతుంది వద్దు అనిపిస్తే మొత్తం ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. యాలుకలు పెప్పర్ కలిపిన పౌడర్, ఓకేనా? ఇది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి ఈ కామధేను అని ఒక ప్యాకెట్ దొరికింది నాకు, పాల జున్ను పౌడర్. దీంతో చాలా చాలా టేస్టీగా వస్తుంది జున్ను. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఇండియాలో దొరుకుతుంది, యూఎస్లో దొరుకుతుంది, మాకు ఇక్కడ కూడా దొరికింది. అందుకని చెప్పి నేను యూఎస్లో తెప్పించుకున్న ప్యాకెట్. ఈ 1 ఫుల్ ప్యాకెట్లో 500 ml మిల్క్ పడతాయి అన్నమాట. 500 ml మిల్క్ ఒకేసారి పోసేయకండి, హాఫ్ పోసుకోండి. ఫస్ట్ కొంచెం పోసి ఈ పౌడర్ అంతా డిజాల్వ్ అయ్యేలాగా మీరు లంప్స్ లేకుండా విస్క్ చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద మిల్క్ కూడా పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు లైట్గా ఇలా మిక్స్ చేశాక మొత్తం కలుస్తుంది కదా, అప్పుడు ఒక 100 grams బెల్లం తీసుకోండి. నాకు డార్క్ బ్రౌన్ బెల్లం దొరికింది ఇక్కడ, మీరు లైట్ బ్రౌన్ బెల్లం కూడా దొరుకుతుంది, అది కూడా వాడచ్చు, ఓకేనా? ఒక 100 grams బెల్లంని బాగా డిజాల్వ్ అయ్యేలాగా మిక్స్ చేసిన తర్వాత మనం దంచుకున్న పెప్పర్ కార్డమమ్ మిక్స్ ఉంది కదా, అది వేసేయండి. నాకు తెలుసు టూ మచ్ అయింది వీడియోలో, సో నో ప్రాబ్లం. మేమైతే పైన కొంచెం తీసుకొని తిన్నాము, బట్ ఎప్పుడన్నా సరే కొంచెం తక్కువ వేసుకోండి, బెటర్, ఓకేనా? ఇప్పుడు ఇది మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకే, బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక వెజల్ తీసుకొని ఆ వెజల్లో వాటర్ పోసుకోండి. వెజల్లో వాటర్ పోసి వాటర్ బాగా మరగనించిన తర్వాత ఈ బౌల్, మనం ఇందాక ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్ ఏదైతే ఉందో దానిలో పెట్టి డబల్ బాయిలింగ్ టెక్నిక్లో 20 నిమిషాలు ఉడికించండి. మనం ఉడికించిన తర్వాత జున్ను ఇలా వస్తుంది. దాన్ని మనం ఎలా టెస్ట్ చేయాలంటే ఒక నైఫ్ ఇన్సర్ట్ చేసి బయటకు తీస్తే క్లీన్గా ఉంది అంటే కనుక జున్ను ఉడికినట్లే. ఇప్పుడు ఈ జున్నుని ఒక 3 గంటలు రిఫ్రిజిరేట్ చేసి బయటకు తీసి కేక్స్ లాగా కట్ చేసుకోండి. టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ యాజ్ ఇట్ ఈజ్ మనకు దొరికే రెగ్యులర్ జున్ను అంటే ఆవు పాల నుంచి కానీ గేదె పాల నుంచి కానీ వచ్చే జున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఐ థింక్ ఇది ది బెస్ట్ రెప్లికా అని చెప్పచ్చు. మనం కనుక రెప్లికేట్ చేసాము అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండాలంతే, అంతే కదా? సో మీరు కనుక ఇది ఇంట్లో ట్రై చేసుకుంటే పక్కా కామెంట్ బాక్స్లో రాయండి, ఓకేనా? అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, పెప్పర్ అండ్ కార్డమమ్ దగ్గర మాత్రం చూసుకోండి, ఎందుకంటే నాకు ఎక్కువైనాయి. సో మేమే తీసేసి తిన్నాము, నాకు చాలా ఇష్టం, బట్ అయినా మేమే తీసేసి తిన్నామంటే మీరు అస్సలు తినలేరు. అందుకని చెప్పి కొంచెమే వేసుకోండి, ఓకేనా? చాలా టేస్టీగా ఉంది. లోపల మాత్రం ఓ మై గాడ్, ఇట్ టేస్ట్ జస్ట్ లైక్ జున్ను. అండ్ నేనైతే ఇండియాని మిస్ అయిన ఫీలింగ్ కూడా పోయింది ఈ జున్ను తిన్న తర్వాత, అందుకని చెప్తున్నాను. మీకు కనుక ఇది నచ్చితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.